శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు రామాయణం పారాయణం చేస్తున్నాం. అందులో సుందరకాండ చదువుకుంటున్నాం. అయితే ఇందులో హనుమంతుడు సీతమ్మ వారిని చూడడానికి వచ్చి శింశుపావృక్షం కింద ఉన్న సీతమ్మ వారిని చూశాడు. రామకథను చెప్పాడు. సీతమ్మ వారు విని, అమ్మ నీ ఎవరు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు వివరాలు చెప్పమ్మా అంటే సీతమ్మ వారు చెప్పి ఇలా రావణాసుడు ఇక్కడ తీసుకొచ్చాడు, ఇలా ఇవన్నీ వివరాలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు హనుమ ఇలా అంటున్నాడు, నేను రామచంద్రమూర్తి పంపిస్తే వచ్చాను, నిన్ను క్షేమము అడగమని చెప్పారు. అతని తమ్ముడు లక్ష్మణుడు అతి వినయముగా నీకు నమస్కారములు తెలియచేయమన్నాడు. కష్టం వచ్చింది కదా అని శరీరాన్ని వదిలేస్తే సుఖాలను చూడలేరు. అందువలన నిండు మనసుతో జీవిస్తే సుఖాలను పొందవచ్చు అని చెప్పి వానర రూపంలో ఉన్న ఆ హనుమ రెండు చేతులు జోడించి సీతమ్మ తల్లికి నమస్కరించాడు. ఒక కుమారుడు తన తల్లి దగ్గరకు వచ్చినట్లు వచ్చాడు. సీతమ్మ ఆ కోతిని చూసి, రావణ, ఒకరోజు ఎతిలా వచ్చావు, ఒకరోజు లంకేశ్వరునిలా వచ్చి నన్ను పీడించావు, ఇప్పుడు ఈ వానర రూపంలో వచ్చావా అని ఈ 2 నెలల గడువు ఎలా పూర్తవుతుందా అని అనుకుంటూ సుహ కోల్పోయిన దాని వలె హనుమ వంక అలా చూడకుండానే మౌనంగా ఉండిపోయింది. వెంటనే హనుమ ఇలా అనుకుంటాడు, తల్లి తనని అనుమానించింది కదా, అమ్మ నేను లోకానికి తాపం పోగొట్టి ప్రజానీకానికి కూడా ఐశ్వర్యం ఇచ్చేవాడను, సత్యవాక్ పరిపాలకుడు అయిన రామచంద్రుని కింకరుడను, నేను సుగ్రీవుని సచివుడను, సుగ్రీవుని కొలువులో వానరుల మధ్య నేను ఒకడిని అని చెప్పగా సీతమ్మ అది విని, అయితే నీకు రాముని గురించి ఒకటి అడుగుతాను, నువ్వు రాముని ఎక్కడ చూసావు, ఎలా చూసావు, లక్ష్మణుణ్ణి ఎలా చూసావు, రాముని అవయవములు రూపలావణ్యాలు ఎలా ఉంటాయి, లక్ష్మణుని అవయవాలు ఎలా ఉంటాయి, రామలక్ష్మణులను ఎక్కడ కలిసావు, వారు ఎలా ఉంటారు, నువ్వు ఈ పరీక్షలో నెగ్గాలి, నువ్వు వారికి కింకరుడివి అని అంటున్నావు కదా అని అడిగింది అమ్మ నీకు రామలక్ష్మణుల గురించి తెలియదా, లక్ష్మణుని నువ్వు కొడుకుగా చూసావు, ఇక రామునిదా రూపలావణ్య సంపద, మగవారినే మోహింపచేసే విధంగా పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, కమలరేకుల వంటి కన్నులు, నీలిమేఘము వంటి ఛాయ, దీర్ఘ బాహువులు, సూర్యుని వంటి తేజస్సు ఉన్నవాడు, భూదేవి అంతటి క్షమ, బృహస్పతి అంతటి బుద్ధిమంతుడు, కీర్తిలో ఇంద్రునిలా లోకాన్ని రక్షించేవాడు, తనని తాను రక్షించుకుంటూ లోకాన్ని రక్షిస్తాడు, లోక మర్యాద ఉన్నవాడు, 4 వర్ణముల వారిని రక్షించేవాడు, రాజ్యపాలనా మెళుకువలు తెలిసినవాడు, పరిపాలనా దక్షుడు, మర్యాద పురుషోత్తముడు, యజుర్వేదం బాగా తెలిసినవాడు, ప్రజలను కన్నబిడ్డల వలె చూసేవాడు, ధనుర్వేదము వ్యాకరణము బాగా తెలిసినవాడు అని ఇలా హనుమ చేసిన రామచంద్రుని వర్ణన చూసి సీతమ్మ చాలా సంతోషించింది. రాముడిని ఎక్కడ కలిశావు అని సీతమ్మ అడిగిన ప్రశ్నకి హనుమ ఇలా అన్నారు, నేను నా ప్రభువు అయిన సుగ్రీవుడు ఒకరోజు ఋష్యమూక పర్వతం మీద నిలబడి మంతనాలు జరుపుతూ ఉంటే అటుగా వస్తున్న 2 యతిస్వరూపులను మునివేషధారణలో ఉన్న వారిని మేము చూశాము. నా ప్రభువు సుగ్రీవుడు నన్ను చూసి, హనుమ వారు ఎవరో, వారిని ఎవరు పంపించారో తెలుసుకొనిరా అని అనగా నేను వెళ్ళి అడుగగా వారు రామలక్ష్మణులవని, రాముని భార్య సీతమ్మతో అయోధ్యకు వస్తే సీతమ్మని రావణుడు అపహరించకపోతే ఆమెను వెతుకుతూ మేము ఇటుగా వస్తున్నాము అని చెప్పారు. నేను ఇలా అన్నాను, నేను సుగ్రీవుని మంత్రిని, నా పేరు హనుమ, మీరు నా ప్రభువుతో స్నేహం చేస్తే నా ప్రభువు సీతమ్మని వెతికిస్తారు అని చెప్పి రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్ళి సుగ్రీవునితో రామునికి అగ్నిసాక్షిగా స్నేహం చేయించాను. అప్పుడు రామచంద్రమూర్తి వారిని
వారికి దగ్గరకు వచ్చి స్నేహము చేసి వాళ్ళని సంహరించి అతడు అపహరించిన సుగ్రీవుని భార్యను అతని రాజ్యాన్ని సుగ్రీవునకు అప్పగించాడు. తరువాత సీతమ్మని వెదకటానికి సుగ్రీవుడు తన వానర సైన్యాన్ని 4 దిక్కులుగా పంపించాడు. అప్పుడు సుగ్రీవునిచే దక్షిణ దిక్కుకు అంగదుడి పర్యవేక్షణలో నన్ను పంపించారు.